పక్కనోళ్ళ గురించి మనకెందుకు? మీ సంతోషాన్ని మీరు వెతుక్కోండి. ఎప్పుడూ ఎదుటి వాళ్ళని సంతోషపెట్టడం కోసం కాకుండా, మిమ్మల్ని మీరు సంతోషపెట్టుకోవడానికి ట్రై చేయండి. మీ జీవితంపై ఫోకస్ చేయండి. మీరు భవిష్యత్తులో ఏం సాధించాలి అనుకుంటున్నారన్నదే ముఖ్యమై ఉండాలి. మీరు ప్రేమించే వాళ్ళు మీ ముందున్న మీ మొదటి ప్రాధాన్యత ఖచ్చితంగా మీరే అయి ఉండాలి. త్యాగాలనేవి కేవలం మాటల వరకే పరిమితమైపోయాయి ఈ రోజుల్లో. ఈ కోసం అది చేస్తాం, ఇది చేస్తాం అనేవారే కానీ నిజంగా అవసరమైనప్పుడు ఎవరూ మీకు దగ్గరగా ఉండరు. మీ కష్టాలను, మీ కన్నీళ్లను మీరే దాటాలి. ఎవరూ తోడుగా రారు. కాబట్టి ఎవరి గురించో ఆలోచిస్తూ మీ లైఫ్ని పాడు చేసుకోకండి. ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగానే ఉంటారు. కలిసినప్పుడు 4 కబుర్లు చెప్తారు. కుదరనప్పుడు ఓ ఫోన్ చేస్తారు. మీరు కాకుండా వాళ్ళకి మరో లైఫ్ ఉంటుంది. వాళ్ళెప్పుడూ మీ గురించే ఆలోచిస్తున్నారేమో అని మీరు పొరబడకండి. ఎవరో ఏదో చేస్తున్నారు, మనం వారికి ఇంకేదో చెయ్యాలి అనుకోవడం తప్పు కాదు. కానీ ముందు మీ సంతోషం మీద ఫోకస్ చేయండి. మీరు హ్యాపీగా ఉంటేనే ఎదుటివారిని హ్యాపీగా ఉంచగలరు. అది కాదు, నేను నా సంతోషాన్ని వాళ్ళ కోసం త్యాగం చేస్తాను, నేను బాధపడుతూ వారిని మరింత హ్యాపీగా చూస్తాను, నేను కొవ్వొత్తిని, ఐస్ క్రీమ్ని కరిగిపోతూ ఎదుటివారికి సంతోషాన్ని ఇస్తాను అంటే అది వేస్ట్ ముచ్చటే. మీరు కరగడం సంగతేమో కానీ ఒక్కసారి మీరు కరగడం మొదలు పెడితే మిమ్మల్ని పూర్తిగా కరిగించేవాళ్ళు మీ చుట్టూనే ఉంటారు. మన చుట్టూ ఉన్న వారిని హ్యాపీగా చూసుకోవాలి అనుకోవడం మంచిదే. వారికన్నా మనం హ్యాపీగా ఉన్నామో లేదో చూసుకోవాలి. సాయం చేయడం తప్పు కాదు, కానీ అప్పు తీసుకొని మరీ సాయం చేయడం మూర్ఖత్వం. మన దగ్గర ఉంటే పక్క వాళ్ళకి ఇవ్వచ్చు, కానీ మనమే నానా కష్టాలు పడుతుంటే ఎదుటివారి కోసం భారం తలపై వేసుకోవడం మరింత మూర్ఖత్వం. ఇక నుంచి మీ సంతోషం పైన ఫోకస్ చేయండి. ఎదుటివారికి నిజంగా మీ సాయం అవసరం అనుకుంటే పక్కనే ఉండండి. మీరున్నారన్న ధైర్యాన్ని ఇవ్వండి. అంతేకాని అడగకుండా సాయం చేయకండి. మీరు హెల్ప్ చేస్తున్నారు కదా అని మిమ్మల్ని క్రెడిట్ కార్డులా వాడేసేవారు చాలామంది ఉంటారు. స్వార్థంతో నిండిన ఈ లోకంలో మన పట్ల మనం కాస్త స్వార్థాన్ని కలిగి ఉండడంలో ఎటువంటి తప్పు లేదు. నీ భవిష్యత్ ఏంటి అనేది ఎవరో నిర్ణయించరు. నువ్వు ఏది అనుకుంటే అదే జరుగుతుంది. అది జరగట్లేదా, నువ్వు రాంగ్ ట్రాక్లో ఉన్నట్టే. అలా ఉన్నప్పుడే మీ తప్పులను గుర్తించి మళ్ళీ ప్రయత్నించండి. మళ్ళీ ప్రయత్నించండి. ఏదో ఒక టైంలో సక్సెస్ అవుతారు, లేదా ప్రయత్నిస్తూ మీరు ఓ గమ్యాన్ని చేరుకుంటారు. పక్కనోడి లైఫ్పై పెట్టే శ్రద్ధ ఏదో మీ జీవితంపై పెడితే బాగుపడతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్, ప్లీజ్ like and subscribe our channel.